ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: దేశంలోని అన్ని రాజధానుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మించేందుకు సంకల్పించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో అటవీ సంపదను విస్తరించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రానున్న 4 నెలల్లో మహావిశాఖ మహానగర పాలక సంస్థ నూతన కార్యాచరణ ప్రణాళికలను తయారు చేస్తామని మంత్రి పి నారాయణ వెల్లడించారు. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల వివరాలు: దేశంలోని అన్ని రాజధానుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మించాలని సంకల్పించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుమల పర్యటనలో ఉన్న ఆయన ఈరోజు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వెంగమాంబ అన్న వితరణ కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదం స్వయంగా వడ్డించారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తిరుమల పవిత్రతను కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. తిరుపతిలో ముంతాజ్, ఎమర్, దేవాలోక్ హోటల్స్కు కేటాయించిన సుమారు 35 ఎకరాల భూమిని రద్దు చేసినట్టు ముఖ్యమంత్రి తెలుపుతూ, ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి ఆస్తులు ఎవరు కబ్జా చేయాలనుకున్నా చేసినా మళ్ళీ అవన్నీ తీసుకొని దేవునికి అప్పచెప్పే బాధ్యత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్సలెంట్ టెంపుల్ ఎకో సిస్టమ్ ఉంది. ఏ టెంపుల్ ఆ టెంపుల్ మీరు చూస్తే 7 టెంపుల్ 20 కోట్ల నుంచి 100 కోట్ల పైన వచ్చే అవకాశం 20 crores ఉంటావు. 5 కోట్ల పైన వచ్చే టెంపుల్స్ 13 ఉన్నాయి. శ్రీశైలం, కాణిపాకం, కాళహస్తి, కనకదుర్గ, సింహాచలం, అన్నవరం, ఒంటిమిట్ట కూడా డెవలప్ చేసాం, అడాప్ట్ చేసుకున్నాం. అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్ గా తయారవుతుంది. వెంకటేశ్వర స్వామి దేవాలయం భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్ర రాజధానుల్లో కట్టాలనేది ఒక ఆలోచన. ఈ ఆలోచన టీటీడీ కూడా వర్కౌట్ చేసి ముందుకు తీసుకెళ్తారు. వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటాడో అక్కడ ఆరోగ్యం బాగుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా మత్తును కలిగించే ఔషధాల విక్రయాలపై ఈగల్ విభాగం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆపరేషన్ గరుడలో భాగంగా డీజీపీ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. ఈగల్ టీం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు సంయుక్తంగా విజయవాడలోని భవానీపురం, గుడదల ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. సైకోటిక్ మెడిసిన్ను వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఈగల్ విభాగాధిపతి ఆకే రవికృష్ణ హెచ్చరించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో 16 చోట్ల తనిఖీలు చేపట్టినట్టు విజిలెన్స్ ఎస్పీ స్నేహిత, డ్రగ్స్ ఏడీ నాగమణి తెలిపారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ ఏజెన్సీలో, మెడికల్ షాపుల్లో ఇంజెక్షన్లు, మత్తు కలిగించే సిరప్లు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి మొక్కలు పెంచడం ఉత్తమమైన మార్గమని రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. దీనిలో భాగంగా 5 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారికి ఇరువైపులా 500 మొక్కలను నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కాలుష్యాన్ని నివారించడానికి అటవీ సంపదను పెంచవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందన్నారు. రాష్ట్రంలో అటవీ సంపదను విస్తరించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని, ఇది భవిష్యత్ తరాలకు ఎంతో దోహదపడుతుందని మంత్రి పేర్కొంటూ, రాష్ట్రం అంతా కూడా క్లీన్ అండ్ గ్రీన్, పరిశుభ్రతతో పాటుగా పచ్చదనం కూడా కావాలనేది చంద్రబాబు నాయుడు గారు ఆశయం. దానికి గాను ఇవాళ మచిలీపట్నంలో ప్రధానమైన రోడ్డు, ఈ పోర్ట్ రోడ్డుకి మళ్లీ వైభవం రాబోతా ఉంది. పోర్ట్ నిర్మాణం పూర్తయిన తర్వాత దానికి గాను మచిలీపట్నం అంతా కూడా గ్రీనరీగా తయారు చేయాలనే మంత్రి గారి ఆలోచనకి తప్పనిసరిగా మచిలీపట్నం ప్రజలంతా కూడా సహకరిస్తా ఉన్నారు. త్వరలోనే ఈ యొక్క మచిలీపట్నాన్ని గ్రీనరీ టౌన్ గా మార్చుకోవాలి. దానికి గాను ప్రజలందరినీ కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. దివ్యాంగుల్లో సృజనాత్మకతను వెలికితీసి వారిని ప్రోత్సహించాలని శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు అన్నారు. ఈరోజు స్వాభిమాన్ వినతుల స్వీకరణ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వివిధ మండలాల దివ్యాంగుల నుండి వినతులను ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచి చేయూతనిస్తుందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకుని దివ్యాంగులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని, వారు ఎందులోనూ తీసిపోరని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రానున్న 4 నెలల్లో మహావిశాఖ మహానగర పాలక సంస్థ నూతన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు.
విశాఖపట్నం అభివృద్ధి బృహత్తర ప్రణాళికపై ఈరోజు సచివాలయంలో అధికారులు, విశాఖ శాసనసభ్యులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ మే నెలాఖరులోగా విశాఖ మెట్రో రైలు టెండర్లు పూర్తి చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానంగా రోడ్లు ఏర్పాటు చేస్తామని మంత్రి వివరిస్తూ 4 నెలల్లో అంటే 120 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పర్ఫెక్ట్ గా వైడెన్ చేయక తప్పదు. కొన్నిటికి బైపాసులు తేయాలా. ఈ మాస్టర్ ప్లాన్ దాంట్లోనే మెట్రో రైలు కూడా యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇచ్చారు. దాని ఫైనాన్షియల్ క్లారిటీ ఎలా అనేది మే ఎండింగ్ లోపల టెండర్లు పిలిచేటట్టుగా ప్లాన్ చేయాలని అధికారులకు ఆదేశించాను. అంటే మరొక 2 నెలల 10 రోజులు ఉంది. 8 క్రాస్ రోడ్ల దగ్గర ఫ్లైఓవర్స్ ఉన్నాయి. ఆ క్రాస్ రోడ్లన్నీ కవర్ అవుతూ అక్కడ డబుల్ డెక్కర్ ప్లాన్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గుంతలు లేని రహదారుల అభివృద్ధి పనులను వారోత్సవాలుగా నిర్వహించేందుకు జిల్లా స్థాయిలో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. అమరావతి నుంచి పల్లె పండుగ పనుల పురోగతిపై ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ నిర్వహించిన దృశ్య మాధ్యమం సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీ నుంచి గుంతలు లేని రహదారుల అభివృద్ధి పనులు చేపట్టడంలో భాగంగా జిల్లాలో 118.72 కిలోమీటర్ల మేర సీసీ రహదారుల అభివృద్ధిని ఉపాధి హామీ పథకం కింద చేపట్టినట్టు తెలిపారు. అడవి అందరికీ అమ్మ వంటిదని, అడవులను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శ్రీకాకుళం జిల్లా అటవీ శాఖ అధికారి శంబంగి వెంకటేష్ అన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ అడవి ఎన్నో జీవులకు ఆధారమని, మానవులకు అవసరమైన ఆహారం, ఔషధాలతో పాటు ప్రాణవాయువును ఇస్తుందని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అటవీ ప్రాంతాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలియజేశారు. వ్యవసాయ రంగంలో విజయనగరం జిల్లా 15% పైగా వృద్ధి రేటు సాధించే దిశగా జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్టు కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. ఆయా ప్రాజెక్టుల పనులు, భూసేకరణ, పునరావాసం పూర్తి చేసేందుకు అవసరమయ్యే నిధులకు సంబంధించి అధికారులు తనకు నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో జరిపిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ తోటపల్లి కుడి ప్రధాన కాల్వ, తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా సుమారు 50,000 అదనపు ఆయకట్టుకు సాగునీటిని అందించవచ్చని అన్నారు. దీనితో పాటు నగరానికి మంచినీటి సరఫరా, భోగాపురం విమానాశ్రయానికి నీటి సరఫరా చేసేందుకు అవకాశం ఉన్నందున ఈ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాల్సిన అవసరాన్ని త్వరలో జరిగే జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రికి వివరిస్తామని తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన పాలకొండలో సంకల్ప్ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్టు పార్వతీపురం మన్యం జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె. సాయి కృష్ణ చైతన్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉపాధి కల్పనలో భాగంగా 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ ఏదైనా డిగ్రీ చదువుకుని 18 నుండి 29 సంవత్సరాల వయస్సు గల నిరుద్యోగ యువతీ యువకులు ఈ మేళాకు హాజరు కావచ్చని తెలిపారు. ఈ మేళాలో 15 కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని, ఆసక్తిగల అభ్యర్థులు తమ వివరాలను naipurnam.ap.gov.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 6301275511 నంబర్కు సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా మధ్య ప్రాంతాల నుంచి దక్షిణ విదర్భ వరకు, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ద్రోణి విస్తరించిందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలోని అన్ని రాజధానుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మించేందుకు సంకల్పించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో అటవీ సంపదను విస్తరించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రానున్న 4 నెలల్లో మహావిశాఖ మహానగర పాలక సంస్థ నూతన కార్యాచరణ ప్రణాళికను తయారు చేస్తామని మంత్రి పి. నారాయణ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. 8:30 జాతీయ వార్తలు వింటారు.